హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా FZX డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో ఓవరాల్గా దీని ఫీచర్ చూసినట్టయితే, అంటే అవుట్లైన్గా దీని ఫీచర్ చూసినట్టయితే, ఇది 150cc బ్లూ కోర్ ఇంజన్తో అయితే వస్తుంది. టక్ అండ్ రోల్ సీట్తో వస్తుంది. ఫ్రంట్లో సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇంజన్ గార్డ్ ఉంటుంది. సో ఇంకా లాట్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఇంకా ఏమేమి ఉంటాయి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అని పూర్తి వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి యమహాలో FZX అనమాట. ఇది 2022 వేరియంట్. సో దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయని చెప్పి తెలుసుకునే ముందు ఒకసారి ఈ వెహికల్ని పూర్తిగా చూసిన తర్వాత మనం ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యమహా FZXలో మనం డిజైన్ పరంగా చూస్తే, సో ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది బై ఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు మిడిల్లో కనిపించేది బై ఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్. ఈ చుట్టూ కనిపించేవి వీటిని DRLs అంటారనమాట. సో ఇవి కూడా LEDతోనే వస్తాయి. సో దీనికి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే బల్బ్తో కూడిన ఉంటాయి. సో ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఈ ABS సపోర్ట్ చేసే ఈ డిస్క్ బ్రేక్ అయితే వీల్కి అయితే అటాచ్డ్గా ఉంటుంది. సో దీంట్లో ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అనేవి చాలా పవర్ఫుల్ సస్పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మడ్గడ్ వచ్చేసి బాడీ కలర్లో కాకుండా అన్నింటికి కామన్గా గ్రే కలర్ మడ్గడ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉంటుందో దీనికి ఆనుకొని పైన ఈ LCD కన్సోల్ అయితే ఉంటుంది. సో ఇదైతే చూడడానికి ఉంటుంది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ అనమాట. సో ఇది LCD డిస్ప్లే అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇది ముందు వైపు హెడ్ ల్యాంప్ ఆనుకొని అయితే ఉంటుంది. సో కొంచెం బ్యాక్ వచ్చి చూసినట్టయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది మనకి ఇలాంటి డిజైన్లో అయితే కనిపిస్తుంది. సో ఇది చూడడానికి చాలా వైడ్గా అయితే అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఈ FZX అని ఈ బ్రాండ్ లోగో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే మనకు ఈ లోగో చూడొచ్చు. కొంచెం బ్యాక్ వచ్చి చూసినట్టయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్కి కొన్ని కింది వైపులో ఈ యమహా బ్రాండ్ లోగో అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ బ్యాక్ సైడ్లో చూసినట్టయితే ఈ సీట్ అనేది ఉంటుంది. ఈ సీట్ వచ్చేసి 2 లెవెల్ సీట్ అయితే ఇచ్చారు. సో ఈ 2 లెవెల్స్ అయితే ఉంటాయి. రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ 2 డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటుంది. అయితే ఈ సీట్ని టక్ అండ్ రోల్ సీట్ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇలా అయితే ఈ సీట్ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీంట్లో ఈ గ్రాబ్రెల్ అనేది ఇలాంటి లుక్లో అయితే ఉంటుంది. ఈ డిజైన్ చూడడానికి టోటల్ ఈ వెహికల్ లుక్ అనేది రెట్రో లుక్లో ఉంటుంది. అంటే మనం ఓల్డ్ వెహికల్స్ అంటే కొన్ని సంవత్సరాల కిందట మన SD కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఉన్న లుక్లో అప్పుడు వెహికల్స్ ఎలా ఉండేవో, సో అలాంటి లుక్లో అంటే రెట్రో లుక్లో ఉంటుందన్నమాట. సో ఇలాంటి డిజైన్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీంట్లో LED సంబంధించిన టెయిల్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. సో ఈ టెయిల్ ల్యాంప్ అయితే దీంట్లో ఇలాంటి షేప్లో ఇలాంటి డిజైన్లో ఉంటుంది. ఇది LEDతో అయితే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే బల్బ్తో కొన్ని ఇచ్చారు. సో ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఈ వెహికల్ డిజైన్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, దీనిలో ఇంజిన్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో పవర్ఫుల్ బ్లూ కోర్ టెక్నాలజీతో కూడిన ఇంజిన్ అయితే ఇచ్చారు. సో ఇంజిన్ కెపాసిటీ చూసినట్టయితే ఇది 149cc ఇంజిన్ అయితే దీంట్లో ఇచ్చారన్నమాట. సో దీంట్లో 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట, 4 స్ట్రోక్ ఇంజిన్ అనమాట.
సో ఈ బ్లూ కోర్ టెక్నాలజీ అంటే ఏంటంటే దీంట్లో ఇంజన్లో కంబషన్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్తో అయితే రన్ అవుతుంది, హీట్ని తగ్గిస్తుంది, అదేవిధంగా ఫ్యూయల్ వేస్టేజ్ని కూడా తగ్గిస్తుంది, మైలేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో పవర్ఫుల్ BHP అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. సో ఇలా ఫ్యూయల్ కన్జప్షన్గా ఇది యూజ్ అవుతుంది. సో ఇలా ఈ టెక్నాలజీని దీంట్లో వాడడం అయితే జరిగింది. దీంట్లో వాడిన టెక్నాలజీని బ్లూ కోర్ టెక్నాలజీ అని అయితే పిలుస్తారనమాట. ఫ్రెండ్స్, దీనిలో కంఫర్ట్ కోసం చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ని అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే ABSని అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలా అయితే మనం ఈ ABS డిస్క్ బ్రేక్ని చూడొచ్చు. సో దీంట్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చేసి 2 పార్ట్ క్యాలిపర్తోనైతే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే ఈ క్యాలిపర్ చూడొచ్చు. సో దీంట్లో మనకు 2 పార్ట్ క్యాలిపర్ అనేది ఉంటుంది. సో ఇది పవర్ఫుల్ బ్రేకింగ్ సిస్టమ్ కనుక అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, దీనిలో టైర్స్ కనుక చూసుకున్నట్టయితే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అని దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఈ టైర్స్ అనేవి చాలా డిఫరెంట్ లుక్లో ఉంటాయి. సో దీంట్లో బ్లాక్స్ లాగా ఉండి ఇవి ప్యాటర్న్తో కూడినవి అయి ఉంటాయి అనమాట. సో ఇలా ఎందుకు ఇచ్చారంటే ఈ టైర్ పర్ఫార్మెన్స్ని ఇది ఇంక్రీజ్ అయితే చేస్తుంది. మన రోడ్ పైన జర్నీ చేసేటప్పుడు రైడింగ్ కంఫర్ట్గా మనం ఉండే విధంగా అయితే ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. సిటీ రోడ్స్ కానీ లేకపోతే హైవే రోడ్స్ కానీ వెట్ రోడ్స్ కానీ ఎలాంటి రోడ్స్ అయినప్పటికీ ఇవి చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయన్నమాట. సో అందుకని దీంట్లో ఈ టైర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్లో ఉన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ చూసినట్టయితే దీంట్లో ఫోర్క్ బూట్ అనేది ఇచ్చారనమాట. సో ఇది ఏంటంటే ఒక కవర్ లాగా పనిచేస్తుంది. ఇన్నర్గా ఉండే ట్యూబ్కి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఈ రాకుండా ఇది హెల్ప్ అయితే అవుతుంది. సో ఇలాంటి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే మనకు ఫ్రంట్లో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంజన్కి ఇలా ఒక అండర్ కౌల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే ఈ బైక్కి న్యూ లుక్ను అయితే ఇస్తుంది. దీన్ని ఏంటంటే నియో రెట్రో లుక్ అనే దానికోసం అయితే ఈ డిజైన్ అయితే హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి డిజైన్ అయితే ఇంజన్ గార్డ్గా అంటే ఇంజన్కి సపోర్టివ్గా ఉండడానికి ఇది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదే కాకుండా దీంట్లో పవర్ఫుల్ ఫీచర్ ఏంటంటే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అనమాట. సో ఇది ఏంటంటే మనం సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు మనం వెహికల్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు, లేదంటే గేర్ పొజిషన్ ఉన్నప్పుడు ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక కిందికి వేసినట్టయితే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సో ఇలాంటి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇంజన్ వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఈ ఇంజన్ అయితే కూల్ అవుతుంది. ఇది 4 స్ట్రోక్ ఇంజన్, 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. సో దీని కెపాసిటీ వచ్చేసి 149 cc అంటే 150 cc అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ బోర్ వచ్చేసి 57.3 mm బోర్ ఉంటుంది. ఈ స్ట్రోక్ వచ్చేసి 57.9 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. ఈ ఇంజన్ కంప్రెషన్ రేషియో వచ్చేసి ఇది 9.6:1 అనమాట. అంటే ఈ కంప్రెషన్ రేషియో అంటే ఏంటంటే ఎంత ఫ్యూయల్కి ఎంత ఎయిర్ లోపలికి వెళ్ళాలనేది ఈ కంప్రెషన్ రేషియో అయితే మనకు సూచిస్తుంది. ఈ ఇంజన్ వచ్చేసి మ్యాక్సిమం 7250 RPM వద్ద 9.1 kV పవర్ని లేదంటే 12.4 PS పవర్ని ఈ ఇంజన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ వచ్చేసి 5500 RPM వద్ద 13.3 Nm టార్క్ను కూడా ఇది రిలీజ్ చేస్తుంది. సో దీంట్లో స్టార్టింగ్ మెథడ్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టార్టర్ అనేది ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. మనం రైట్ సైడ్లో ఇలాంటి కిక్ రాడ్ అయితే దీంట్లో ఇవ్వలేదు. దీనిలో ఇగ్నిషన్ వచ్చేసి దీంట్లో TCI ఇగ్నిషన్ అని పిలుస్తారనమాట. అంటే TCI మీన్స్ ట్రాన్సిస్టర్ కంట్రోల్డ్ ఇగ్నిషన్ అనేది పిలుస్తారు. సో దీని ద్వారా ఈ ఇగ్నిషన్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క ఓవరాల్ లెంత్ కనుక మనం చూసుకున్నట్టయితే సో ఇలా దీని లెంత్ 2020 mm లెంత్ అయితే ఉంటుంది. ఒకవేళ విడ్త్ చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ నుంచి ఈ రైట్ వరకు సో ఈ విడ్త్ వచ్చేసి 785 mm విడ్త్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ వెహికల్ హైట్ చూసుకున్నట్టయితే ఈ బాటమ్ నుండి పై వరకు సో ఈ హైట్ ఈ మిర్రర్స్ వరకు హైట్ వచ్చేసి 1115 mm హైట్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో సీట్ హైట్ కనుక చూసుకున్నట్టయితే అంటే ఈ సీట్ నుండి కింది వరకు సో ఇక్కడ ఈ హైట్ వచ్చేసి 810 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. ఒకవేళ వీల్ బేస్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు సో ఈ గ్యాప్ను వచ్చేసి మనం వీల్ బేస్ అని అయితే పిలుస్తాం. అంటే ఫ్రంట్ వీల్ నుండి ఈ రేర్ వీల్ మధ్య ఈ గ్యాప్ వచ్చేసి వీల్ బేస్ అని పిలుస్తాం. దీన్ని వచ్చేసి 1330 mmగా ఇచ్చారు. సో ఈ వీల్ బేస్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనం రోడ్స్ పైన జర్నీ చేసేటప్పుడు రైడింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. టర్నింగ్స్లో స్కిడ్ కాకుండా అయితే ఈ వీల్ బేస్ ఎక్కువ ఉండడం అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఇదే కాకుండా దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసినట్టయితే అంటే ఈ ఇంజన్ నుంచి ఈ కింది వరకు సో ఈ బాటం వరకు ఈ గ్యాప్ను వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ అని అయితే పిలుస్తారు. సో దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది FZXలో. ఒకవేళ దీని వెయిట్ కనుక చూసుకున్నట్టయితే ఈ FZX వెయిట్ వచ్చేసి 139 kgs వితౌట్ ఫ్యూయల్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఫ్యూయల్ లేకుండా 139 kgs అయితే ఉంటుంది వెయిట్.
ఫ్రెండ్స్ దీనిలో టైర్స్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో 100/80 సైజులో ఉన్న ఈ టైర్ సైజ్ అయితే ఇచ్చారు. సో 17 ఇంచెస్ వీల్ అయితే ఉంటుంది. సో వీల్ సైజ్ వచ్చేసి 17mm అని పిలుస్తారు. సో ఇలా అయితే వీల్ సైజ్ చూడవచ్చు. దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారన్నమాట. అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ దీనిలో రేర్ టైర్ చూసుకున్నట్టయితే దీంట్లో వైట్ టైర్ అయితే ఇచ్చారు. సో ఈ వైట్ టైర్ 140mm వైట్ టైర్ ఉంటుంది. సో ఇలా అయితే మనం టైర్ చూడవచ్చు. ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచెస్ అయితే ఈ వీల్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇవి రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఫ్రంట్లో చూస్తే డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనం డిస్క్ బ్రేక్ చూడొచ్చు. ఈ డిస్క్ బ్రేక్ వచ్చేసి 282mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ ABSని కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ కూడా అంటే రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బట్ ఈ రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 220mm డయామీటర్లో ఉంటుంది. బట్ ఫ్రంట్లో ఉన్న డిస్క్ బ్రేక్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నదిగా ఉంటుందన్నమాట. ఫ్రంట్లో ఉండేది 280mm డయామీటర్లో ఉంటే రేర్లో ఉండేది 220mm డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ దీనిలో ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే 10 లీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే దీంట్లో ట్యాంక్ను ఫుల్ చేయాలంటే 10 లీటర్స్ ఫ్యూయల్ అయితే మనం నింపాల్సి ఉంటుంది. ఈ ఫ్యూయల్ వచ్చేసి ఈ ఇంజన్లోకి ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా పంప్ అవుతుంది. అంటే FI అనే సిస్టమ్ ద్వారా ఇది పంప్ అవుతుంది. అంటే మనం వెళ్తున్న స్పీడ్కి లేదంటే మన రేసింగ్ని బట్టి ఏ టైంలో ఎంత ఫ్యూయల్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి రావాలనేది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. దాన్ని బట్టి యావరేజ్ అనేది కౌంట్ అయితే అవుతుందన్నమాట. సో దీనిలో క్లచ్ కనుక చూసుకున్నట్టయితే దీనిలో బెట్ మల్టిపుల్ క్లచ్ అనేది పిలుస్తారు. సో ఇలా అయితే క్లచ్ అయితే మనం చూడొచ్చు. దీనిలో ట్రాన్స్మిషన్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో 5 స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కాన్స్టాంట్ మెష్తో అయితే ఉంటుంది. సో ఈ గేర్ రాడ్ అనేది ఇలా ఉంటుంది. సో దీనిలో 5 గేర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో సస్పెన్షన్స్ వచ్చేసి దీంట్లో 41mm ఇన్నర్ ట్యూబ్ డయామీటర్ అయితే విత్ ఫోర్క్ బోర్డ్తోనైతే ఇచ్చారనమాట. సో ఇలా అయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ దీనిలో రేర్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే 7 స్టెప్స్లో ఉంటుంది. సో ఇది అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ అనమాట. సో దీనిలో 7 స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ని బట్టి మనము ఈ సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయి. సో వీటిని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ని బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్కి అంటే ఆండ్రాయిడ్ లేదా స్మార్ట్ ఫోన్కి అయితే కనెక్ట్ చేయవచ్చు. యమహా మోటార్ కనెక్ట్ అనే యాప్ ద్వారా మనం కనెక్ట్ అయితే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసినట్టయితే దీంట్లో LCD అయితే ఇచ్చానమాట. సో దీంట్లో మనం క్లాక్ చూడొచ్చు, లేదంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని స్మార్ట్ ఫోన్ నుంచే దీన్ని ఆపరేటింగ్ అయితే చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మనం వై కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్తో కనెక్ట్ చేసిన తర్వాత మనం మిస్ కాల్ అలర్ట్ చూడవచ్చు, SMS ఈమెయిల్ అలర్ట్ చూసుకోవచ్చు, యాప్ కనెక్టివిటీ ఫీచర్ చూసుకోవచ్చు, ఫోన్ లేదా బ్యాటరీ లెవెల్ చూసుకోవచ్చు, మొబైల్లో చూసుకోవచ్చు, వై కనెక్ట్ యాప్ ద్వారా మనకి డిస్ప్లే ఉన్న ఫీచర్స్ అన్ని మొబైల్ ద్వారా కూడా మనకు యాక్సెస్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో ఎలక్ట్రికల్స్ గురించి చూసుకున్నట్టయితే 12 volts బ్యాటరీ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా మనకు LED లైట్స్తో కూడిన హెడ్ ల్యాంప్ అండ్ టెయిల్ ల్యాంప్స్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే మనకు ఇలా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. అంటే మనం హై బీమ్ లో బీమ్ లైట్స్ వేయడానికి మనకి ఇదైతే పనిచేస్తుంది. ఇది వచ్చేసి పాసింగ్ స్విచ్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి హార్న్ బటన్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఈ DRLs ఏవైతే ఉంటాయో అంటే హెడ్ ల్యాంప్ చుట్టూ బై ఫంక్షన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది కదా, దాని చుట్టూ ఈ DRL లైట్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని ఆన్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే పనిచేస్తుంది అనమాట. సో వాటిని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇది అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఇది ఇంజన్ కిల్ స్విచ్ లేదంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అని పిలుస్తారు. సో ఇది ఐడియల్గా ఇంజన్ని స్టార్ట్ చేయడానికి లేదంటే స్టాప్ చేయడానికి యూజ్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే ఈ ఇంజన్ని మనం వెహికల్ స్టార్ట్ చేసుకోవడానికి ఇది ఆన్లో ఉంచేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ద్వారా మనం వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు. నార్మల్గా మనం వెహికల్ని స్టాప్ చేయడం కోసం కీతో వెహికల్ని అయితే ఆఫ్ చేస్తాం, కీ ఆఫ్ చేస్తాం. సో అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా మనము ఈ ఇంజన్ ఆఫ్ అయితే చేయవచ్చు అనమాట ఈ బటన్ యూజ్ చేసి. సో ఈ మెయిన్ ఇగ్నిషన్ అయితే ఇలా ఉంటుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత పుష్ చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది, హ్యాండిల్ లాక్ చేయవచ్చు. రైట్ సైడ్ టర్న్ చేస్తే ఇదైతే ఆన్ అవుతుంది. సో ఇలా అయితే ఇగ్నిషన్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఈ డీజిల్లో ఉండే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అనేది ఇచ్చానమాట. సో ఇది కీతో ఇన్సర్ట్ చేసి అయితే మనం ఓపెన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ వెహికల్లో లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి
5 స్పీడ్ ట్రాన్స్మిటర్ అనమాట, అంటే గేర్ రాడ్ అనమాట. సో గేర్ రాడ్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో 5 గేర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న రైడర్ ఫుట్ రెస్ట్, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న పిలియన్ ఫుట్ రెస్ట్. సో ఇలా అయితే మనకు కనిపిస్తుంది. దీంట్లో ఓపెన్ చైన్ అయితే ఉంటుందన్నమాట, అంటే చైన్ ఓపెన్గా బయటకైతే కనిపిస్తుంది. సో ఇలా అయితే మీరు ఈ ఓపెన్ చైన్ సిస్టమ్ని అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రైట్ సైడ్లో చూసినట్టయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్రేక్ అనమాట, ఇది వచ్చేసి రైడర్ ఫుట్ రెస్ట్, ఇది వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్, ఇలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ దీనిలో ఎగ్జాస్ట్ వచ్చేసి చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటుంది. సో మనం ఇది బ్యాక్ సైడ్ నుండి చూసినట్టయితే ఇది ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ ఎలాంటి షేప్లో ఎలాంటి డిజైన్లో ఉంటుందో సో అలాంటి డిజైన్ అయితే దీంట్లో ఇచ్చారన్నమాట. సో దీంట్లో గ్రే కలర్లో ఉండే మఫ్లర్ కవర్ అయితే ఉంటుంది. సో ఇది ప్రొటెక్టివ్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ రేర్ టైర్ ఏదైతే ఉందో సో దీని మడ్ గార్డ్ ఇక్కడ వరకే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హగ్గర్గా అయితే పనిచేస్తుందన్నమాట, అంటే ఒక హగ్గర్ లాంటి డిజైన్ అయితే ఉంటుంది. సో ఇది ఈ వెహికల్కి ఈ అట్రాక్టివ్ లుక్ను అయితే ఇస్తుంది. సో ఇలా అయితే మనం ఈ హగ్గర్ని అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ FZX వెహికల్ వచ్చేసి 3 కలర్ వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి అయితే కలర్స్ అయితే చూద్దాం. ఈ కలర్ వచ్చేసి మ్యాటీ బ్లాక్ అనమాట. సో ఈ కలర్ వచ్చేసి మ్యాటీ కాపర్ అనమాట. ఈ కలర్ వచ్చేసి మెటాలిక్ బ్లూ అనమాట. సో దీంట్లో ఈ కౌల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెటాలిక్ బ్లూకి ఈ సిల్వర్ కలర్లో ఉండే కౌల్స్ అయితే ఇస్తారు. బట్ ఈ మ్యాటీ కాపర్కి మాత్రం ఇది గ్రే కలర్లో ఉండే కౌల్స్ అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ మ్యాటీ బ్లాక్ కలర్ ఈ వెహికల్ కూడా మనకు సిల్వర్ కలర్లో ఉండే కౌల్స్ డిజైన్ అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఇలా ఈ 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మ్యాటీ బ్లాక్, మ్యాటీ కాపర్, మెటాలిక్ బ్లూ 3 కలర్స్ అయితే ఈ వెహికల్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే యమహాలో FZX గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసినట్టయితే ఇది 1,39,000 చేంజ్ నుంచి అయితే నేనున్న లొకేషన్లో అంటే మంచిర్యాలలో అయితే ఉంది. మీరు ఆన్ రోడ్ కావాలనుకుంటే ఈ ఏదైతే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుందో దీనిపైన లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, టెంపరీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఈ యాక్సరీస్ ప్రైస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది. సో ఇక్కడ మంచిర్యాలలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వచ్చి మీరు ఆన్ రోడ్ ప్రైస్ అయితే తెలుసుకోవచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్లో షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు కాల్ చేసి మీరు ఎంక్వైరీస్ కోసం అయితే మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని మైలేజ్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి 150 cc అయితే వస్తుంది. సో కాబట్టి 40 నుంచి 50 మధ్య అయితే దీని మైలేజ్ ఉండొచ్చు. ఎందుకంటే మనము నడిపే రోడ్ కండిషన్స్ బట్టి వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి అయితే ఈ మైలేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. అదేవిధంగా హైవేస్లో అయితే మైలేజ్ ఎక్కువ ఉంటుంది, లోకల్లో తిరిగినప్పుడు మాత్రం మైలేజ్ తక్కువ ఉంటుంది. సో అది వే ఆఫ్ డ్రైవింగ్ అంటే క్లచ్ యూజ్ చేసే విధానాన్ని బట్టి, లేదంటే గేర్ పొజిషన్ మనం ఏ గేర్లో వెళ్తున్నాం, ఏ గేర్లో రైడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి సో ఈ మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.